ఆ ప్రజాప్రతినిధికి 3 సార్లు ప్రజలు పట్టం కట్టారు. అయితే గెలిచిన తర్వాత మాత్రం ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదట. అభివృద్ధిని గాలి కుదిలేశారనే టాక్ వినబడుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రకటనలు తప్ప అభివృద్ధి శూన్యంగా కనిపిస్తోంది. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి అంశం మళ్ళీ రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. అటు మైనింగ్ మాఫియా చెలరేగిపోవడం, విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ఏర్పాటు ప్రజావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమస్యలకు పరిష్కారం దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే స్థానికంగా వినబడుతోంది. వినుకొండలో అభివృద్ధి పనులపై రాజకీయ చర్చలు, ప్రజా సంతృప్తి మళ్లీ తెరపైకి వచ్చాయి. నియోజకవర్గంలో మౌలిక వసతులు, తాగునీటి సమస్యలు, ఆరోగ్య సేవల పరిస్థితిపై స్థానికంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ప్రధాన సమస్యగా తాగునీటి కొరత కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి. వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేపట్టిన కొన్ని తాగునీటి పథకాల వల్ల కొంత ఉపశమనం కలిగినా పూర్తిస్థాయి పరిష్కారం కాలేదని స్థానికుల అభిప్రాయం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, 100 పడకల స్థాయి విస్తరణ, సిబ్బంది కొరత పరిష్కారం వంటి అంశాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని ఆరోపణలున్నాయి. వైద్య సేవల నాణ్యతపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు పాలించిన నేల. ఆ జిల్లాలో ఎర్రజెండా అంటే గుర్తుకొచ్చేది వినుకొండ. టీడీపీ ఆవిర్భావం ముందు పలువురు కమ్యూనిస్టు నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం వినుకొండ నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వంలో చీఫ్ విప్గా ఉన్నారు జీవీ ఆంజనేయులు. అయితే చీఫ్ విప్ పదవి చేపట్టారు, కానీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజల నుంచి అసంతృప్తి గళం వినిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనలో అనేక ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్గా చేస్తానని, 50,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి చేస్తానని జీవీ సీఎం ముందే చెప్పగా ఆయన చురకలంటించారు. మొత్తం నియోజకవర్గంలో ఉండేదే 1,00,000 ఎకరాలని, 50,000 ఎకరాల్లో హార్టికల్చర్ ఎలా చేస్తామంటూ ప్రశ్నించారు. చెప్పడం కాదు, చేసి చూపించాలని సీఎం చెప్పగా తెల్లముఖం వేయడం జీవీ వంతు అయింది. ఇక స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మాట్లాడిన జీవీ ఆంజనేయులు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అంతేకాకుండా తాను 3 సార్లు గెలిచిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని ప్రజలు అనుకుంటున్నారంటూ తప్పనిసరిగా నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎంని కోరారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయానని తానే ఒప్పుకోవడంతో ప్రజలు మరింత పలుచనయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిజంగానే నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తంగా వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి అంశం రాజకీయంగా చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మరింత వేగంగా చర్యలు అవసరమని స్థానికంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా వినుకొండ నియోజకవర్గంలో మంచినీటి సమస్య పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రకటనలు తప్ప అభివృద్ధి శూన్యంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో గొల్ల బ్రహ్మనాయుడు కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ కొంతమేర సమస్యలను పరిష్కరించారనే టాక్ ఉంది. అయితే ఆయన చేసిన అరకొర అభివృద్ధితో కొంతమేరకు ప్రజలకు మంచినీళ్లు అందుతున్నాయి. అయితే వేసవికాలం వస్తే మంచినీటి సమస్య మరింత జటిలమవుతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల మాటలు కోటలు దాటుతాయి, కానీ ఆచరణలో అభివృద్ధి శూన్యమని లోకల్ టాక్. మరోపక్క గొల్లపల్లి మండలంలో ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేస్తూ కొందరు కోర్టు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతోన్నా మైనింగ్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. అలాగే గ్రామంలో బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఎన్నికల ముందు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అనేక హామీలిచ్చి మభ్యపెట్టారని, గెలిచిన తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. కనీసం ఏరియా ఆసుపత్రిలోని పరిపాలనా విభాగాన్ని గాడిలో పెట్టలేక చేతులెత్తేశారట. ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది మెరుగైన వైద్యం అందిస్తానని ఎన్నో హామీలైతే ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం, సిబ్బంది కొరత వేధిస్తున్నా అక్కడ సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేకపోయారు. అలాగే 23 ఎకరాల ఎన్ఎస్సీ కాలనీ స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చినా ఇంతవరకు అత్యగతి లేని పరిస్థితి.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలే కనపడతాయి, కానీ అభివృద్ధి మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. కూటమి సర్కార్లో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న జీవీ ఆంజనేయులు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించే ఆలోచన చేయడం లేదనే మాటలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.